అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో ఉద్రిక్తత ఏర్పడింది. మండల సర్వసభ్య సమావేశం రసాభసాగా మారింది. టీడీపీ నాయకులు 6 నెలలుగా మండల సర్వసభ్య సమావేశాలను అడ్డుకుంటుండటంతో వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లి సమావేశం అనుమతి తీసుకొచ్చారు. ఇక అధికారులు మీటింగ్ జరపడానికి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే అక్కడికి చేరుకున్న వైసీపీ ఎంపీటీసీలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మనోహర్ అందిస్తారు. మనోహర్, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? మొలకల చెరువులో ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఇవాళ ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలనేటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ వైసీపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిసారి కూడా ఈ సమావేశాన్ని టీడీపీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ కోర్టుకు వెళ్లి అనుమతితో ఈ సమావేశం నిర్వహించుకోవాలనేటువంటి నేపథ్యంలో ఈవేళ సమావేశాన్ని అధికారులు నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని ఎలాగైనా సరే ఈ సమావేశాన్ని అడ్డుకోవాలి, ఎందుకంటే గతంలో అక్రమ పద్ధతుల్లో వైసీపీ ఈ ఎన్నికలు నిర్వహించి ఆ పాలన మొత్తాన్ని కూడా టీడీపీకి కాకుండా చేసినటువంటి నేపథ్యంలో మీరు ఏ విధంగా సమావేశాలు నిర్వహించుకున్నారనే ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మండల సర్వసభ్య సమావేశాలను అడ్డుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు కోర్టుకు వెళ్లి సమావేశాలు నిర్వహించుకోవడానికి చర్యలు చేపట్టే నేపథ్యంలో ఈవేళ కూడా అదే పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ పరిస్థితిని గమనించినటువంటి పోలీసు యంత్రాంగం కూడా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకోవడం జరిగింది. అయితే మండలాధికారులు ఇచ్చినటువంటి సమావేశం టైం అయిపోవడంతో గడువు మీరిపోయింది అనేటువంటి ఒక నెపంతో అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ అధికారులు ఈ సమావేశాన్ని వాయిదా వేసినటువంటి పరిస్థితుల్లో దీనిపైన వైసీపీ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీడీఓ అధికారి పైన కూడా వాగ్వాదానికి దిగినటువంటి నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా ఒకవైపు వైసీపీ మరోవైపు కూటమి శ్రేణుల ముందు కూడా ఎదురుగా నిలబడి ఒకరిపైన ఒకరు కొంత యుద్ధ వాతావరణానికి దిగడంతో అక్కడ పరిస్థితి అయితే తీవ్రంగా అదుపు తప్పినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పోలీసులు రోడ్డు పైన కూడా భారీగా బారికేడ్ను పెట్టి ఇరు వర్గాలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు కొంత పరిస్థితి అయితే టెన్షన్ గానే కొనసాగుతుందని చెప్పాలి. పవన్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.